హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ వైబ్స్ ఓన్లీ. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ మరియు బాలాపూర్ గణేష్ ఎంతో ఫేమస్. అలాగే బాలాపూర్ లడ్డు వేలంపాట ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఈరోజు మనం బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇది బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్ళే దారి. సండే రోజు జనాలు ఎక్కువగా ఉండడం వలన బైక్ కొంచెం దూరంలోనే పార్క్ చేసి గణేష్ మండపం దగ్గరికి వెళ్తున్నాము. ఈసారి గణేష్ మండపం స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ ఒక దేవాలయం థీమ్తో మండపం తయారు చేస్తారు. గత సంవత్సరం అయోధ్య రామ మందిరాన్ని థీమ్తో మండపం ఏర్పాటు చేస్తే ఈసారి స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేశారు. అంతకుముందు తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ, అయ్యప్ప టెంపుల్ థీమ్తో ఏర్పాటు చేశారు. ఈసారి మండపం స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేశారు. సేమ్ స్వర్ణగిరిలో ఎలా ఉంటుందో అలా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ, శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఏర్పాటు చేశారు. స్వర్ణగిరి థీమ్తో ఏర్పాటు చేసిన మండపం చాలా బాగుంది. మండపంలోకి ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. బాలాపూర్ స్వర్ణగిరి అని రాసి ఉంది బోర్డు మీద, చూడవచ్చు. చుట్టూ ఫ్లవర్స్తో స్వర్ణగిరి థీమ్ని చాలా బాగా డెకరేట్ చేశారు. పదహారు అడుగుల విష్ణుమూర్తి శేషతల్పం మీద పాలసముద్రంలో పడుకున్నట్లు వెనక వెంకటేశ్వర స్వామి విగ్రహం చుట్టూ లైటింగ్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. సాయంత్రం పూజ సమయంలో భక్తులు చాలామంది వస్తారు. ఈ డెకరేషన్ చేయడానికి 30 రోజులు టైం పట్టిందంట. మనం ఇప్పుడు గణేశుని దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి గణేశుణ్ణి. ఇరవై 22 అడుగుల విగ్రహం పైన శివుడు విగ్రహం కూడా కనిపిస్తుంది. పైన డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. సోఫా పైన కూర్చొని ఉన్న గణేశుడు, గణేశుని తల మీద శివుడు, శివుని పైన నాగదేవతలు, గణేశుని పక్కన సింహం ఉన్నాయి. ఈసారి గణేష్ విగ్రహంలో చెవులు మూమెంట్స్ ఉండేలా ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ ఐస్లో మూమెంట్ ఉండేలా ఏర్పాటు చేశారు.
నవరాత్రుల పూజల తర్వాత 21 కేజీల లడ్డూని వేలంపాట వేస్తారు. తాపేశ్వరం నుండి ఎవ్రీ ఇయర్ లడ్డు బాలాపూర్కు వస్తుంది. ఈ సాటర్డే అనంత చతుర్దశి నాడు అనగా 6th సెప్టెంబర్ నాడు వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లడ్డూ వేలంపాట 30 లక్షలకు కొనుగోలు చేశారు. సోఫా మీద కూర్చున్న గణేశుడు చాలా అందంగా ఉన్నారు. ఇది బయటకు వెళ్ళే దారి. ఇక్కడ మండపం బయట కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక స్వీట్ స్టాల్ మరియు ఒక ఫ్యాన్సీ స్టాలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. మేము కూడా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకున్నాము. మా పాపకు బ్యాంగిల్స్ తీసుకున్నాము. గాజులు వచ్చేసి 100 రూపీస్. మేము గణేష్ మండపం నుండి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. Please like, share and subscribe to our channel Lucky Vibes Only.